సో న్యూ రామ్సార్ సైట్స్ రీసెంట్ గా బీహార్ నుంచి 2 కొత్త రామ్సార్ సైట్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ రామ్సార్ సైట్స్ అంటే, ఒకటి వచ్చేసి గోకుల్ జలాశయ్. సో ఈ గోకుల్ జలాశయ్ యొక్క ఏరియా ఎంత అంటే 448 హెక్టర్స్ అన్నమాట. సో ఇది ఎక్కడుంది? బీహార్ లోని బక్సర్ డిస్టిక్ లో ఉందన్నమాట ఈ గోకుల్ జలాశయ్. ఇంకొకటి ఏంటి? ఉదయ్పూర్ ఝీల్. సో ఈ ఉదయ్పూర్ ఝీల్ ఎక్కడుంది? ఉదయ్పూర్ ఝీల్ యొక్క ఏరియా వచ్చేసి 319 హెక్టర్స్. ఇది వచ్చేసి వెస్ట్ చంపారణ్ డిస్టిక్ లో ఉందన్నమాట. సో ఈ రెండు, గోకుల్ జలాశయ్, ఉదయ్పూర్ ఝీల్, సో ఈ రెండింటిని కూడా రామ్సార్ సైట్స్ లాగా గుర్తించడం జరిగింది. సో ఈ రెండు యాడ్ చేయడం వల్ల ప్రస్తుతం మన ఇండియాలో 93 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 93 రామ్సార్ సైట్స్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాయన్నమాట. టోటల్ ఏరియా వచ్చేసి 13,60,719 హెక్టార్స్ అనమాట. సో ఇది మన ఇండియాలో ఉన్న రామ్సార్ సైట్స్ యొక్క టోటల్ ఏరియా. సో ఈ 93 రామ్సార్ సైట్స్ కలిగి ఉండడం వల్ల ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. రామ్సార్ సైట్స్ లో ఇండియా ఏషియాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది అండ్ వరల్డ్ లో థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇండియాస్ ప్లేస్. సో మన ఇండియా ఏ ప్లేస్ లో ఉంది అనేది. సో అసలు ఏంటి రామ్సార్ సైట్స్ ఏంటి? దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి రామ్సార్ సైట్స్ ది అంటే, వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలని ప్రొటెక్ట్ చేయడం అనమాట. అంటే ఈ చిత్తడి నేలలు మనకి బయోడైవర్సిటీని కాపాడుతాయి, మనకి వాటర్ సెక్యూరిటీ లాగా ఉంటాయి అనమాట. అంటే ఫ్లడ్స్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. వెట్లాండ్స్ వల్ల చాలా మందికి జీవనోపాధి కూడా కలుగుతుంది అనమాట. సో వీటి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వెట్లాండ్స్ వల్ల. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామ్సార్ సైట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ కన్వెన్షన్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే, ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ అనమాట. సో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1971 లో సైన్ చేశారు. 1971 ఫిబ్రవరి 2 రోజు సైన్ చేశారు అనమాట. ఎక్కడ సైన్ చేశారు అంటే రామ్సార్ అనే ప్లేస్ లో సైన్ చేశారు, ఇరాన్ లో. అందుకే దీనికి రామ్సార్ కన్వెన్షన్ అనేది వచ్చింది. సో అప్పటి నుంచి కన్జర్వేషన్ అండ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ మెయిన్ ఉద్దేశంగా తీసుకొని ఈ రామ్సార్ కన్వెన్షన్ ని ఎవ్రీ ఇయర్ మనం చేసుకుంటున్నాం. అండ్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 రోజున మనము వెట్లాండ్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫిబ్రవరి 2 రోజే మనం ఈ రామ్సార్ కన్వెన్షన్ ని సైన్ చేయడం జరిగింది కాబట్టి. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ మరి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే 1975 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది సైన్ చేసిందేమో 1971లో, కానీ అది ఫోర్స్ లోకి వచ్చింది 1975లో. మరి ఇండియా ఎప్పుడు సైన్ చేసింది అంటే, మన ఇండియా ఈ రామ్సార్ కన్వెన్షన్ ని 1982లో సైన్ చేయడం జరిగింది. అండ్ మనం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2వ తారీఖున వరల్డ్ వెట్లాండ్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది మన రామ్సార్ సైట్స్. అండ్ రీసెంట్ గా ఏ సైట్స్ యాడ్ చేశారు అంటే గోకుల్ జలాశయ్, ఉదయ్పూర్ ఝీల్, ఇవి రెండు మన బీహార్ లో ఉన్నాయి. అండ్ ఇవి యాడ్ చేయడం వల్ల ప్రస్తుతం ఇండియాలో 93 రామ్సార్ సైట్స్ వచ్చాయన్నమాట.